నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని వ్యాఖ్య దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి సూర్యఘర్ అమలుపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా మంగళగిరిలో వైసీపీ నేతల ఆందోళన ప్రజలపై విద్యుత్ ఛార్జీలను పెంచి భారాన్ని మోపుతుందని ఆగ్రహం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన దిశ చూపారని గుర్తు చేశారు. దేశం కోసం మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరువదని తెలియజేశారు. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, విద్యా హక్కు చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మంచి రాజకీయ నాయకుడని ఆయనపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా 2026-27 వరకు ప్రధానమంత్రి సూర్యఘర్ అమలు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునేలా చూడాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, మినరల్ బ్లాక్ల వేలం, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యంలో వాటాను పెంచడానికి మరియు నివాస గృహాలు వారి స్వంత విద్యుత్ను ఉత్పత్తి చేసి సాధికారత కల్పించడానికి 29 ఫిబ్రవరి 2024న ప్రధానమంత్రి సూర్యఘర్
ముఫ్త్ బిజిలీ యోజనను భారత ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని 75,021 కోట్ల రూపాయల వ్యయంతో 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలు చేస్తాయని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్, యుటిలిటీ, రాష్ట్ర, యూటీ స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నెట్ మీటర్ల లభ్యత, సకాలంలో ఇన్స్టాలేషన్లను తనిఖీ చేయడం మరియు ప్రారంభించడం, వెండర్ రిజిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్ సోలరైజింగ్ కోసం ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్ వంటి అనేక సులభతరమైన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పి అధికారం చేపట్టిన 6 నెలల్లోనే కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై 15,485 కోట్ల రూపాయల భారాన్ని మోపారని వైసీపీ నేత వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలకు గుది బండలా మారే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఉందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మంగళగిరి పట్టణంలోని కొప్పరవరం కాలనీ 4వ లైన్లో గల డిఈ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల కాలంలో 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచి భారాన్ని మోపిందని అన్నారు. ఇది సరైన విధానం కాదని, ప్రతి చిన్న కుటుంబం నేడు విద్యుత్ లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఒకవేళ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినట్లు వారు గుర్తు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో విద్యుత్ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం మొదటి దశలో 6,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల రూపంలో పెంచడం, తర్వాత దశలో 9,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేయబడటం ప్రజలపై భారాన్ని మోపడమేనని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చే రాయితీలు, విద్యుత్ కూడా కొనసాగించడం లేదని, ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ విద్యుత్ మీద నిరసన తెలియజేస్తూ విద్యుత్ డిఈ గారికి మేము మెమోరాండం సమర్పించడానికి ఇక్కడ కలిసాం. దుగ్గిరాల మండలం నుంచి నూతెక్కి మండలం, తాడేపల్లి మండలం, తాడేపల్లి టౌను, మంగళగిరి టౌను, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ముఖ్య కార్యకర్తలు, నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ విద్యుత్ అనేది ప్రతి పేద కుటుంబానికి కూడా అవసరమైన వస్తువైంది. ప్రతి చిన్న కుటుంబం కూడా ఇవాళ విద్యుత్ లేకుండా మనుగడ సాగించడం కష్టమైంది. ఈ తరుణంలో ఇవాళ విద్యుత్ ఛార్జీల్ని పెంచడం అనేది పేదవాడికి ఒక గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం కలుగజేస్తుంది. మేం కోరుకుంటున్నామంటే 1-2 నెలల్లోనే 15,485 కోట్లు ఇవాళ వేల కోట్లు మీరు ఇవాళ జనం మీద రుద్దబోతున్నారే, ఇది ఎంతవరకు సమంజసమని సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆయన చెప్పారు ఎన్నికల ముందు, కరెంటు ఛార్జీలు పెంచబోను, ఒకవేళ పెంచినవి కూడా అవకాశం ఉంటే, అంతకుముందు పెంచినవి కూడా అవకాశం ఉంటే తగ్గిస్తానని చెప్పుకొచ్చారు ఆయన. తగ్గించడం మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు విపరీతంగా పెంచుతున్నారు. ఇప్పుడులో పేపర్లో చూస్తున్నారు, ప్రతి ఊర్లో కూడా పెంచిన భారాన్ని పేదలు మోయలేక విలవల్లాడిపోతున్నారు. ఇవాళ ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని మా నాయకుడు పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర విద్యుత్ ఇంజనీర్లకి మా మెమోరాండం సమర్పిస్తున్నాం. మేము అందరం కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఏ మార్పు రాలా. రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను గురించి చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి పేదలకు న్యాయం జరిగే విధంగా దీన్ని మార్చుకొని
విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మంగళగిరి నియోజకవర్గంలో చేసేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంపై మోపిన విద్యుత్ భారం 1.30 లక్షల కోట్లని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. యేసు సిలువ మోసినట్లు జగన్ పాపాల భారాన్ని చంద్రబాబు మోస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ చేతగాని పాలన వల్ల వినియోగదారులపై భారం పడిందని ఆరోపించారు. బయట విద్యుత్ కొనడం వల్ల జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల అపారమైన నష్టం వచ్చిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన అంతా అవినీతిమయం. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాము దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిలువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను. కూడా మార్కెట్లో మీరు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయటంలో 2022-23లో 6,072 కోట్ల రూపాయలు, 23-24లో 9,412 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది. నిజం కాదా? మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా హక్కు ఉందా? మీరు సమాధానం చెప్పగలరా? ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 31న పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. జనవరి 1న ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుండటంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీని చంద్రబాబు ఆ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్ రెడ్డి ప్రజా దర్బార్ పేరిట స్వీకరించిన వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండానే మైక్ సరిగా ఇవ్వరంటూ అడ్డగోలుగా మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. విజయవాడలో వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మందికి ఓటేసి గెలిపించిన ప్రజలపై కూడా జగన్ దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీని చూడకుండానే 5 ఏళ్లు గడిచిపోతాయేమో అని ఆ 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మదన పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి శాసనసభను అవమానించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే దానికి తామేం చేయాలని ప్రశ్నించారు. జగన్ శాసనసభని అవమానిస్తున్నాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని అన్నారు. ఏ హోదా ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభకు రాజ్యసభకు వెళ్తున్నారో చెప్పాలని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసలు వేదికైన అసెంబ్లీని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వినియోగించుకోవట్లేదని విమర్శించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 1985లో శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి. అయినా కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కని గౌరవం వంగవీటి మోహన్ రంగ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకు నిదర్శనంగానే భావిస్తున్నా. ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారు. ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 నెలలైనా సరే ఏది కూడా ఇచ్చిరామని నెరవేర్చలేదు అని చెప్పి పదే విమర్శలు చేస్తారు. అసెంబ్లీకి వచ్చాడటాకేమో ఆయన గెలవలేదు.
గెలిచిన వాళ్ళేమో రావట్లేదు అసెంబ్లీకి. అసెంబ్లీ ఉందేందుకు? ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు, ఇవాళే అనుకుంటా పులివెందుల్లో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తాడనేది నేను ఆసక్తిగా చూస్తున్నా. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పని చేపిద్దాం అనుకుంటే అసెంబ్లీకి అట్లా పంపుతారు? ఆయన అసెంబ్లీకి రావట్లా, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం అనేది మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో అలా వస్తే మైక్ ఎవరో వాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద దాడిది, అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? ఒక్కసారి 94లో ప్రతిపక్ష హోదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ వచ్చారా రాలేదా? అలాగే ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి? అలాగే లోక్సభలో వీళ్ళు గెలిచింది 9 ఎంపీలు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకి? వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఇవన్నీ దుర్మార్గంగా భావిస్తున్నా ప్రజలు అన్నీ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని చెప్పి ఆ రోజున అన్ని రకాల ప్రయత్నాలు సర్వశక్తులు ఒడ్డి 9 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని, ఒక జనసేనకు ఒకే ఒక శాసనసభ్యుడు ఆ రోజు గెలిచుంటే అతన్ని లాక్కున్నప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తులేదు వాళ్ళకి. ఆ 5 శాసనసభ్యులు లాక్కున్నప్పుడు 4 పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగా రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆ రోజు అధికారం ఇచ్చారు. పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో 67 శాసనసభ టికెట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ రోజు అసెంబ్లీకి వచ్చి మధ్యలో మానేసిన పరిస్థితి. కానీ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సభానాయకుడిగా సభను నడిపావు. అంటే శాసనసభ మీద నీకు గౌరవం ఉందా లేదా అని మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అసలు శాసనసభకు రానప్పుడు తన పార్టీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర మదనపడే పరిస్థితి. అసలు మనం అసెంబ్లీకి వెళ్తామా, అసెంబ్లీ చూడకుండానే 5 ఏళ్ళ పదవి కాలం అయిపోతుందని ముందు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. పనికిమాలిన వెధవులకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రజల్ని తిరస్కరిస్తే దానికి ప్రజలు నిందిస్తావా అని అడుగుతున్నాను నేను. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్లోని జైపూర్లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ చైర్మన్ రవి నాయుడు తెలియజేశారు. ఏపీ తరపున ఈ పోటీల్లో పాల్గొనేందుకు వాలీబాల్ టీం ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేశారు. స్వయంగా క్రీడాకారుల ప్రతిభను పరిశీలిస్తున్నామని అన్నారు. వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టాఫ్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ప్రోత్సాహకం లేక రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారన్నారు. ఏపీ నుంచి వాలీబాల్ టీంను నేషనల్ గేమ్స్ కు ఎంపిక చేయడానికి జగన్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వాలీబాల్లో గొప్ప మెడల్ సాధించిన క్రీడాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా ప్రోత్సాహం కరువైందని చెప్పారు. ఓపెన్ సెలక్షన్లు పెట్టి జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని అన్నారు. నేషనల్ టీం సమక్షంలో బాగా ఆడిన రాష్ట్ర క్రీడాకారులని జాతీయ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా వాలీబాల్కు సంబంధించి ఎవరైతే రాణించాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అయ్యారు. నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఎవరైతే సెలక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్లేయర్స్ అందరూ కూడా వాలీబాల్ మీద ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి నెలకొనింది. ఈ పరిస్థితిలో నుంచి ఇట మా స్పోర్ట్స్ అథారిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళతో ఇక్కడున్న మన ప్లేయర్స్ దృష్టి వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు అంతకుముందు ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ పెట్టేశారు, ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు ఏ జాబులకి ఎలిజిబిలిటీ లేకుండా అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తర్వాత ఈ వాలీబాల్ ఆడాలా వద్దా, అసలు మా పరిస్థితి ఏంటి? చాలామంది గతంలో వాలీబాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వాలీబాల్కు సంబంధించి మెడల్స్ సాధించిన పరిస్థితి ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలీబాల్ క్రీడాకారులు అంటే చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడ చూసినా యూనివర్సిటీలో కానీ వాలీబాల్ ఆడాలనే ఆసక్తి గతంలో ఉండేది. ఏ విలేజ్లో చూసినా 2 పోలు పెట్టుకొని నెట్ కట్టేసి వాలీబాల్ ట్రైన్ అయ్యే పరిస్థితి. ఇక్కడే చాలామంది గురువర్యులు అందరూ ఉన్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా, కోచెస్ కూడా, ది బెస్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా వాలీబాల్కు సంబంధించి ది బెస్ట్ కోచ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మదన పడుతున్నారు. ఏంటి క్రీడ పరిస్థితి, ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తరుణంలో ఈరోజు ఫెడరేషన్ వారు కూడా సెంట్రల్ నుంచి ఒక కమిటీని పంపించి ఓపెన్ సెలక్షన్స్ పెట్టి ఆ ఓపెన్ సెలక్షన్ ద్వారా
నేషనల్ గేమ్స్కి పంపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ ఓపెన్ సెలక్షన్తో ఈ సర్టిఫికెట్ కూడా రేపు ఎలిజిబిలిటీ వస్తుంది. వీళ్ళందరూ కూడా రైల్వేకి కానీ ఆర్మీకి కానీ లేకపోతే డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉన్న డిపార్ట్మెంట్లో వాళ్ళు డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు న్యూ స్పోర్ట్స్ పాలసీలో కూడా మనం యూనిఫామ్ జాబ్స్ 5% రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళన్నిటికీ అర్హత సాధించాలంటే ముందు వాళ్ళు గేమ్ ఆడాలి, వాళ్ళు దాంట్లో అర్హత పొందాలి. ఆ గేమే ఆడిపించలేని పరిస్థితుల్లో, గేమే ఆడలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు మా ఎవరైతే నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ముగ్గురిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ముగ్గురు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవరు బాగా ఆడారు, ఎవరు ది బెస్ట్గా ఉన్నారు వాళ్ళే సెలెక్ట్ చేసి ఆ టీముని నేషనల్ గేమ్స్కి పంపించడం జరుగుతుంది. ఇదంతా ఒక శుభపరిణామంగా భావించాలి. గతంలో వాలీబాల్ ఇబ్బంది పడుతున్న, ఆడడానికి కూడా వెనుకంజి వేసిన పిల్లలు మళ్ళీ వాలీబాల్ వైపు మొగ్గు చూపాలని, మీ భవిష్యత్తు బంగారు బాట పడుతుందని, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎటువంటి స్పోర్ట్స్ అథారిటీ మీ వైపు ఉంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ గేమ్ అయినా కూడా రాణించే విధంగా ప్రోత్సాహాలు అందే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ స్థాయిలో మంగళగిరి రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కందిమల్ల స్వప్న పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్టు ద్వారా ₹1 కోటి ఖర్చుతో ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ, మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రాజెక్టులను ఒక యజ్ఞంలా మంగళగిరి రోటరీ సభ్యులు నిర్వహించారని చెప్పారు. మంగళగిరిలోని ఎంఎంకే స్టేడియంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రగల్స్ మెంబర్షిప్ అట్రాక్షన్ జోనల్ చైర్ AZ1 కందిముల్ల స్వప్న హాజరయ్యారు. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళి, అనిల్ చక్రవర్తి, కాపు రైతు సుందరయ్య నగరంలోని ప్రముఖుల చేతుల మీదుగా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో 10 మంది మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తికి సహకరిస్తున్న టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు ఆర్థికంగా బలపడి వారి కాళ్లపై నిలబడే విధంగా రోటరీ క్లబ్ సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. 360 రోజులు కందిముళ్ల స్వప్న నిర్వహించే సేవా కార్యక్రమాలు రోటరీకి ఎంతో ఆదర్శనీయకరమని అన్నారు. కందిముళ్ల స్వప్న మాట్లాడుతూ ఉచితంగా పొందిన కుట్టి మిషన్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్థిరపడాలని అన్నారు. నైపుణ్యం కలిగిన మహిళలకు ఇంటి వద్దనే పని చేసుకునే విధంగా మా సంస్థ ద్వారా జూట్ బ్యాగులు కుట్టుకునే అవకాశం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈరోజు 10 మందికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 10 మందికి సూయింగ్ మిషన్స్ ఇస్తుందండి. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ BGR ఇన్ఫ్రా కలిపి ముగ్గురు కలిపి ఇది ప్రాజెక్ట్ అనేసి కండక్ట్ చేస్తున్నారు. 10 మందికి ఎకనామిక్గా సపోర్ట్ చేద్దామనేసి వీళ్ళ ప్రయత్నము. ఇలా ఈ రాష్ట్రం మొత్తం 3150 మొత్తం మీద ఈరోజు ఏంటంటే దాదాపుగా 1500 సూయింగ్ మిషన్స్ ఇస్తున్నారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు 10 సూయింగ్ మిషన్స్ సొంత డబ్బులు కలుపుకొని వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు. ఈ సూయింగ్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకొని మళ్ళీ ఇంకొకరికి సహాయం చేసేలాగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాము. ఈ మా ప్రయత్నం కూడా అంతే. మీరు ఎకనామిక్గా మీరు బాగా డెవలప్ అయితే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే మీ పిల్లలకి మీరు కావాల్సిన మీరే తీసుకోవచ్చు. మీ హస్బెండ్ని అలా అడగాలి, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా ఉంటారనేసి ఈ ప్రయత్నము. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సూయింగ్ మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలానే సెక్రటరీ మురళి గారిని నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ BGR మైనింగ్స్ అండ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారితో
సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ మిషన్లు వాళ్ళని సెలక్షన్ చేసి ఈ రోజున వారికి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఈ మిషన్ల మీద ఆధారపడి ఇంకా చేసుకుంటే మనకంది మళ్ళీ స్వప్న గారు చెప్పినట్టు వాళ్ళకు వర్క్ కూడా మేడం గారు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళు చక్కగా ఏదైనా వర్క్ కావాలంటే మా రోటరీ క్లబ్ని సంప్రదించండి. మేము మేడం గారితో సంప్రదించి వాళ్ళకి ఈ బిజీగా ఉండేటట్టు వర్క్ అనేది ఇప్పిస్తామని మనందరూ తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ క్లబ్లు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని వ్యాఖ్య. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. ప్రధానమంత్రి సూర్యఘర్ అమలుపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశం. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా మంగళగిరిలో వైసీపీ నేతల ఆందోళన. ప్రజలపై విద్యుత్ ఛార్జీలను పెంచి భారాన్ని మోపుతుందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.